చేసుకోవాలండి. వెనకాల ఉంటుంది కదా నడుము పట్టి కింద కుట్టేసాక మళ్ళీ పైన కూడా కుట్టేసుకోవాలి. మనకి ఇక్కడ పీస్ దొరకలేదు కదా ఇంతకుముందు, దాన్ని ఇలా వేరే పీస్ వచ్చి మనం జాయిన్ చేయాలి. ఇలా పైనుంచి ఇలా మంచి కుట్టేసుకోవాలి. చూడండి కరెక్ట్గా సరిపోయింది. ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసుకుంటే ముందు పార్ట్ కదండి, లైనింగ్ పై పీస్ జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా పై పార్ట్ లైనింగ్ పీస్ జాయిన్ చేసుకోవాలి. చేసుకున్నాక ముందు టక్స్ ఉంటాయి కదా, కూడా చూపిస్తాను. ఇలా దీనికి ఇలా మధ్యలో భాగం చూసుకోవాలండి. ఫస్ట్ మధ్యలో భాగానికి ఇలా 2 ఇంచుల వరకు తీసుకోవాలి. కింద నుంచి ఇటు 3 ఇంచులు వస్తుంది, ఇది తీసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. కొంచెం ఇది ఇంచు వరకు ఇలా గ్యాప్ ఉంచి కుట్టేసుకోవాలి. ఇలా మంచి గ్యాప్ తీసుకోవాలి. కొంచెం క్రాస్ కట్ చేసుకోవాలి. ఇలా తర్వాత నెక్స్ట్ చూసారు కదా, ఇలా కట్స్ అనేది మనకు నీట్గా ఇట్లా వస్తుంది. ఇట్లా రావాలి మనకు. ఇక్కడ ఇట్లా త్రికోణం ట్రయాంగిల్ లాగా రావాలి. మనం ఇంతకుముందు కట్ చేసుకున్నాం కదా సెట్ పట్టీలు, ఈ విధంగా తీసుకోవాలి. ఫస్ట్ కింద లైనింగ్ వేసుకోవాలి. పైనుంచి పైకి తీసుకోవాలి. ఈ విధంగా కింది పీస్ ఉంటుంది కదండి, చీర పీస్, దాన్ని గమనించి తీసుకోవాలి. ఇలా మనం కుట్టుకున్న ముందు భాగాన్ని ఈ షేప్ పట్టింది ఇలా పెట్టుకొని ఇలా లోపల నుంచి కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీని పైన క్లాత్ అంతా ఇటు సైడ్ ఉంచాలండి. పైన క్లాత్ అంతా పైనుంచి మనం ఇలా కుట్టేసుకోవాలి. మనం ఉక్సుల పట్టీ వేసుకుందామండి. ఇప్పుడు రైట్ సైడ్ దానికి ఉక్సుల పట్టీ వేసుకోవాలి.